హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మేము రామతీర్థానికి వెళ్ళాం. విజయనగరంలో ఉన్న రామతీర్థం. చూడండి, గుడి చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా బాగుంటుంది గుడి. గుడి లోపల దర్శనం మీకు కనబడుతుంది చూసారా కొండపైన. అది అది పెద్ద గుడి అనమాట. దాని గురించే తర్వాత చెప్తాను. ఇక్కడ నుంచి మేము లోనికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం. అలాగ చూస్తున్నారు గుడిని. అదిగోండి, దర్శన ద్వారం నుంచి లోనికి వెళ్తున్నాం. ఆ పై గుడి కనబడుతుంది కదండి, ఆ పై గుడికి ఇలా మెట్ల మార్గంతో నడుచుకొని వెళ్ళాం పైకి. గుడి ముందు ఇలా కొలను, ఇలా చెరువు అన్నీ ఉంటాయి. అవి చూసాం. అవి చూసిన తర్వాత ఆ చివరి కనబడుతుంది చూడండి, ఆ కొండల ప్రాంతంలో మొత్తం తిరిగాం, చూసాం. ఇదిగో వీడియో తీస్తున్నాను అవన్నీ. ఆ కొండ ప్రాంతం చూసాం కదండి, అది దూరపు కొండ నులుపు అంటారు కదా, అలాగా. అది చూడండి, ఆ కొండ చాలా బాగుంటుంది. కనిపిస్తుంది చూడండి, చూపిస్తాను. కొద్దిగా వైట్గా ఉంటుంది చూడండి ఆ కొండల మీద. అది వాటర్ ఫాల్ లాగా వర్షం పడేటప్పుడు అలాగా వాటర్ ఫాల్ లాగా పైనుంచి కిందకి వాటర్ పడుతూ ఉంటుంది. దాంట్లో కనిపిస్తుంటుంది కానీ గీతలు, బ్లాక్ కలర్ గీతలు కూడా ఉంటాయి. అవి కూడా వాటర్ ఫాల్ లాగే వర్షం పడేటప్పుడు పైనుంచి కిందకి వాటర్లో జలపాతాల్లాగా కనిపిస్తుంటుంది అనమాట. అది కూడా చాలా బాగుంటుంది చూడడానికి. కొండలు మాత్రం చాలా బాగుంది చూడడానికి. మేము దర్శనం అన్నీ చేసుకున్న తర్వాత పైకి ఇప్పుడు కొండ మీద కనిపిస్తుంది కదా గుడి, దాని దగ్గరికి వెళ్ళాం. దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు చూశారు కదా ముందన్నీ, అవన్నీ వీడియోలు అవన్నీ తీసి పెట్టాం అప్పుడు. ఇప్పుడు మీరు చూస్తున్న కొండపైకి నడుచుకొని వెళ్ళాం. మీరు ఆల్రెడీ చూసుంటారు. స్టెప్స్ ఎక్కాం. స్టెప్స్ ఎక్కిన తర్వాత అలా 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 నడుచుకొని పైకి వెళ్ళాం. అదే మీకు కనిపిస్తుంటారు. ఇప్పుడు చూడండి, ఇతనేమో రైట్ సైడ్ ఉన్న మా బావ, లెఫ్ట్ సైడ్ ఇద్దరు బావలే. అందరు కలిపి చూసుకున్నాం. ఏదో నేను పడుకున్నాను అలాగా. ఈయన మా పెద్ద బావ అవుతారు. ఈయన మా అక్క వాళ్ళ హస్బెండ్, రెండో అక్క హస్బెండ్. ఈయన మా అక్క అవుతారు, వాళ్ళ హస్బెండ్. వీళ్ళ వాళ్ళ పిల్లలు అందరూను. అలా ఇదో మా చిన్న బావ, లిట్టు బావ ఇతను. ఈయన పింటూ బావ. మేమిద్దరం బాగా క్లోజ్. అది వెనక తిరిగిపెట్టి చూసారా, ఆడి పేరు సుదర్శన్. ఆడు చాలా పెద్ద. ఆడితో మనం ఏం చేయలేం. ఇదిగో మా లిట్టు బావతో మాట్లాడుకొని మెట్లు ఎక్కాం. అలా అలా మెట్లు ఎక్కి అది చూడండి, ఇప్పుడు వస్తుంది పెద్ద మెట్లు కనిపిస్తుంది మీకు. అదిగో కొండపైన చూసారా, అంత ఉంది. అంత కొండ ఎక్కాం. అన్నీ అయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ అవన్నీ అయిన తర్వాత, ఇది ముందు నుంచి చూపించట్లేదు అనుకోవద్దు, మొత్తం అన్నీ ఎడిట్ చేసాం, కొద్ది ప్రాబ్లం వచ్చింది. ఇలా చూపించాం మీకు. చూసారా కొండపైన, ఇక్కడ నుంచి చూస్తే ఆ కొండ మీద కనబడుతుంటుంది. చూడండి మా బావ. అది చూడండి ఫ్రెండ్స్, ఈ చివరి నుండి ఆ చివరి వరకు అలా ఉన్నాయి. నూర్పు కొండల్లాగా ఉన్నాయి. అలా తిరిగి అలా అలా తిరిగి 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 వచ్చాం. దాని తర్వాత ఏమనుకోవద్దు, నా గొంతు బాగాలేదు. కొద్దిగా కోల్డ్ అవ్వడం వల్ల మాటలు సరిగ్గా వినబడట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఉందో. ఈ చివరి ఆ చివరి చూడండి. అది ఒక పెద్ద చెట్లా కనబడుతుంది కదా, అది చాలా బాగుంటాయి చెట్లు చూడడానికి. ఇక్కడ చూడండి, అలాన కిందన ఇవన్నీ కింద గుడిది. కింద గుడిలో తీసాం. ఆ పైన కనబడుతుంది కదా గుడి, పైన గుడి కనబడుతుంది. ఆ గుడి ఇప్పుడు మీకు ముందు చూశారు. ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది. గుడి లోపల నుంచి బయటకు వెళ్తే ఒక చెరువు వస్తుంది. అది అక్కడ అక్కడ నిల్చున్నారు చూసారా ముగ్గురు, ఇద్దరు. దీని బయట ఇవంతా చాలా బాగుంటుంది ఇక్కడ గుడి. అది ఆ చెరువు చూసారా. ఆ చెరువు మన ఆ లాస్ట్లో కనబడుతుంది కదా, ఆ లాస్ట్లో అక్కడ అన్నదాన కార్యక్రమం జరుపుతారు ఎప్పుడూను. రోజు అన్నదాన కార్యక్రమం జరుపుతుంటారు ఇక్కడ. అన్నదాన కార్యక్రమంలో ఇవాళ మనం డొనేట్ చేసింది రేపు వాళ్ళకి అన్నదానం చేస్తారనమాట. ఎంతైనా తీసుకుంటారు, 10 రూపాయలు, 20 రూపాయలు, 100 అలానే ఏం లేదు. మనం ఎంతైనా డబ్బులు ఇవ్వచ్చు అన్నదానంకి. అన్నదాన కార్యక్రమంలో మేము అన్నదానపు కార్యక్రమం తిన్నాము.
భోజనం చేసిన తర్వాత బయలుదేరాం ఇంటికి. ఇవన్నీ దర్శనం అన్నీ అయిపోయిన తర్వాత మేము అక్కడి నుంచి బయలుదేరాము. ఇప్పుడు నెల్లిమర్ల పూడమ్మ తల్లి టెంపుల్కి వచ్చాం. అలాగా తల్లి దర్శనం చేసుకొని ఇంటికి బయలుదేరాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.